చాలా కష్టపడతారు మేడం. అంటే ఎలాగైనా మా పిల్లలకి చదివించాలని వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. కొద్దిగా విన్నాను నేను కూడా, యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుందంట అన్నట్టు విన్నాను. నేనైతే సోషల్ మీడియాలో ఇంకా స్టార్ట్ చేశారు. అందులో నుంచి వస్తే నేను హెల్ప్ చేయగలనేమో, అనాథ పిల్లలకి అంటే మా పిల్లలకి చూడగలనేమో అనేసి నేనైతే స్టార్ట్ చేశాను. బాగా బాధ అనిపించే సందర్భం ఏంటి మీకు? ఒక్కటే మేడం, అంటే ఒక పాప ఉంది. మా పిల్లలకైతే ఎలాగెలాగో కట్టేస్తాం. మా అక్క కూడా చాలా కష్టపడుతుంది. ఇప్పుడు అందరు కలిసే ఉంటున్నాం మేడం. మా మా అత్త వాళ్ళు మేమందరం ఒకే దగ్గర వంట కూడా. ఇప్పుడైతే అందరు చచ్చిపోయిన తర్వాత మాయ చచ్చిపోవడం, ఫస్ట్ బావ చచ్చిపోయాడు, తర్వాత మాయ గారు చచ్చిపోయాడు. వెంటనే చచ్చిపోయారు మేడం. వెంటనే మా ఇంట్లో ఇప్పుడు వెంటనే చచ్చిపోవడం వల్ల మా అక్క కూడా చాలా కష్టపడుతుంది. ఇప్పుడు కూడా మిరియాలు తీస్తుంది సార్ వాళ్ళు. మీ తోటికోడలు? మా తోటికోడలు ఇప్పుడు కూడా తీస్తుంది. అక్క పిల్లలు కూడా ఉన్నారు అందులోనే. ఒక పాప ఉంది, వెళ్ళలేదు ఇంకా కాలేజీకి. హాలిడేస్కి వచ్చారా? వచ్చారు, వెళ్ళలేదు. అక్క కూడా ఇసుక పనులకి బాగా కష్టపడుతుంది. ఫీజులు కట్టడం ఎక్కువ బాధపడింది అన్నారు కదా మేడం. ఒక పాప పిన్ని ఫీజులు కట్టాలి అనేసి ఒకసారి ఫోన్ చేస్తే నాకు ఏడుపు వచ్చింది మేడం. నా దగ్గరే డబ్బులు లేవు. ఒక బ్రదర్కి చెప్తే నేను కడతానమ్మా అంటే చాలా హ్యాపీగా, నిజంగా ఎప్పుడు ఏడవలేదు. ఆ సారి ఏడ్చాను మేడం, నిజంగా చాలా ఏడ్చాను ఆ రోజు అయితే. మరి పిల్లలకి పాపం అక్కడ వాళ్ళకి ఫీజు కట్టడం వాళ్ళంతా, నాన్న ఉంటే పోనీ ఏదైనా చేసుకునే వాళ్ళేమో. అవును మేడం. ఆ అమ్మాయికి అయితే అసలు నాన్న లేడు, అమ్మ లేదు. అమ్మ ఉండింది మేడం, కానీ వదిలేసి వెళ్ళిపోయింది చిన్నప్పుడే. అయ్యో. చిన్న ఉన్నప్పుడట వాళ్ళ నాన్న చచ్చిపోయాడట. అందుకే నాకు అలాంటి వాళ్ళకి చూస్తే ఎందుకు చాలా బాధ అనిపిస్తుంది. ఇంచుమించు మొత్తము మా విలేజ్లో అంతే మేడం, ఎక్కువ మొగుళ్ళు చచ్చిపోయిన వాళ్ళు. ఇప్పుడు నేను రీసెంట్గా మీది ఒక వీడియో చూశాను. ఆ వీడియో ఏంటంటే, మీ అక్క పాపకి హెల్త్ బాగాలేదు, కాలంతా వాపు వచ్చింది, ఎవరో ఒక ట్రీట్మెంట్ కూడా ఇవ్వడానికి డాక్టర్ ముందుకు వచ్చారని కూడా వీడియో పెట్టారు. సో ఏంటంటే ప్రాబ్లం, ఏం చెప్పారు అసలు? మేడం అది కూడా రక్తంలో ఇన్ఫెక్షన్ ఉంది అన్నారు. దానికి కూడా రోజు టెన్షన్ పడుతుంటాను మేడం. నేను అక్క కూతురు కదా, నేనైతే అస్సలు హెల్ప్ చేయలేకపోతున్నాను అనేసి చాలా బాధపడుతూ ఉంటాను నేనైతే. అంతేనండి, ఉంటుంది కదా అక్క కూతురు కదా. అందులో ఉన్నట్టున్నారు కదా హాలిడేస్కి మొన్న. నేనే మోస్ట్ తీసుకొచ్చాను మేడం. ఏం పర్వాలేదు, మంచితనంగా ఆలోచించే ఎవరికి. డాక్టర్ గారు దేవుళ్ళకి వచ్చి హెల్ప్ చేశారు, కొంత ట్రీట్మెంట్ ఇస్తున్నారు సార్. ట్రీట్మెంట్ జరుగుతుంది, చేస్తానమ్మా అనేసి వీడియో చూసి. ఏమన్నా కొంచెం డెవలప్ అయిందా? కొంచెం పర్లేదు మేడం, కొంచెం పర్లేదు. కాకపోతే ఇక్కడ నొప్పి వస్తుంది అనేసి అంటుంది పాప. నాకు అందుకే, నాకు ఏం చదువుకోలేదు కదా, తెలియట్లేదు ఏమైనా అయిపోద్దేమో అనేసి. ఏమీ అవ్వదు, ఏమో చిన్నపిల్లలు కదా వాళ్ళకి కాస్త. మా అక్క అయితే ఏడుస్తూనే ఉంటుంది మేడం. ఇద్దరు కదా కలవలు, ఒకరు ఏమైనా అయిపోతే తట్టుకోలేదేమో అనేసి ఏడుపు వస్తుంది. కోర్స్ ఇంకా పిల్లలు ఎంతమంది ఉండని, ఒకళ్ళు ఉండని, ఇద్దరు ఉండని, 10 మంది ఉన్నా ఒక తల్లికి పిల్లలు వాళ్ళంతే, అదొక ముద్దు. అలాంటి వాళ్ళకి అందరికి హెల్ప్ చేద్దాం అన్నట్టు అనిపిస్తుంది అంతే. అవును, మీ వీడియో చూసానంటే, మీరు ఈ పరిస్థితిలో ఉండి 4 పిల్లలు ఉన్నారు, మీ బావగారు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఫీజులు కట్టుకుంటూ మీ జీవనాన్ని కొనసాగిస్తూ ఉండాల్సిన మీరు, ఎవరో పాపం మీకోసం మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చీరలు దుప్పట్లు అవన్నీ పంపిస్తే అవి మీ ఊర్లో ఉన్న వాళ్ళకి, పేదవాళ్ళకి మీరు హెల్ప్ చేశారు. ఆ వీడియో కూడా చూశాను. అంటే ఇంత హెల్పింగ్ నేచర్ మీలో ఉన్నప్పుడు మీ భర్త కానీ మీ అత్తమామలు కానీ సపోర్ట్ ఉండాలి. అంటే ఎందుకు ఇచ్చేసావు, మన కోసం కదా పంపారు, ఇలాంటి మాటలేమని అనేవాళ్ళ? పర్వాలేదు నువ్వు చేయని సపోర్ట్ చేస్తూ ఉంటారా? ఆయన అయితే ఫుల్ సపోర్టు, నాకు కూడా చాలా సపోర్ట్ చేస్తాడు. నేను కూడా నాకు ఉంచుకునే బదులు నేను ఎంత కష్టపడినా నా కష్టంతో నేను ఎలా అయినా డబ్బులు సంపాదించట్లేదు కాబట్టి అటు నుంచి మా ఫాలోవర్స్ పంపించింది ఇలాంటి వాళ్ళకి పంచితే దేవుడు చల్లగా చూస్తాడు కదా, అలాంటివైనా చేద్దాము అన్నట్టు ఉంటుంది. ఓకే, మీ చేతులతో చేయడానికి సాధ్యం అవ్వట్లేదు కాబట్టి ఎవరైనా పంపించినవన్నా వాళ్ళకి హెల్ప్ చేద్దామన్న ఆలోచన వచ్చింది. బట్ నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్. ఈ రోజుల్లో ఎవరున్నారండి, మనకు ఒక 10 రూపాయలు వస్తే మనకెంత లాభం ఉంది తర్వాత చూద్దాంలే అనుకునే రోజుల్లో
మీరు దాన్ని స్వార్థంగా ఆలోచించకుండా 10 మందికి పంచిపెట్టారు చూడండి, అక్కడే మీరు అందరి మనసులు గెలుచుకున్నారు. మీలాంటి వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. కాకపోతే ఇన్స్టాలో మీకు ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు కానీ యూట్యూబ్లో ఎక్కువ వ్యూవర్షిప్ లేదు. తక్కువ మంది ఉన్నారు మేడం. యూట్యూబ్లో కూడా వస్తుంది రండి, ఉండే కొద్ది. మీరు ఒక ఇన్స్టాలో మీకు ఎలాగో వీడియోస్ పోతున్నాయి కాబట్టి నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి, నేను కూడా ఒక వీడియో చేయండి. చేస్తే మేబీ అది కూడా రీచ్ అయ్యి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. చేస్తాను మేడం. మీ అత్త సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? మా అత్త కూడా సపోర్ట్ చేస్తుంది మేడం. అవునా? అత్త కూడా మరి ఇప్పుడు వాళ్ళ ఆయన లేరు, ఆవిడ ఆటోలు లగేజ్ తెచ్చుకొని చిన్న అదే కొట్టు చేసి ఏదేదో అమ్ముకుంటుంది. ఆవిడ కూడా పాపం కొడుకు భర్త చచ్చిపోక ఇటు తిరగలేదు పాపం ఆవిడ కూడా. అంతే బాధ ఉంటుంది కదా, ఒకేసారి కొడుకు భర్త ఇద్దరు లేకపోతే ఆవిడకి చాలా చాలా ఇబ్బంది, ఏడుస్తూనే ఉంటుంది. అందుకే మా అత్తగారు కూడా మొహం వాచిపోతూ ఉంటుంది మేడం. ఏడుస్తూనే ఉంటారు. మీరు చెప్పండి, మరి ముఖ్యంగా మిమ్మల్ని అడుగుదాం అనుకునేది ఏంటంటే సీత గారు, మామూలుగా మెయిన్ మీ డ్రీమ్ ఏంటంటే ఇలా హెల్ప్ చేస్తూ ఉండాలనా, లేకపోతే మీకంటూ ఒక సొంత ఇల్లు మంచిగా కట్టుకొని పిల్లల్ని బాగా చూసుకుందాము ఇలాంటి కోరిక ఏమైనా ఉందా? మేమైతే పిల్లలకి కూడా ఇల్లు ఉండాలి మేడం, ఇల్లు కూడా కట్టుకోవాలి. నేనైతే మెయిన్గా మా విలేజ్ వాళ్ళకి చాలామంది ఉన్నారు మేడం, వాళ్ళకి ముందుగా చూడాలి అని నా డ్రీమ్ అయితే. అంటే పేదవాళ్ళు ఎక్కువ, అంటే అనాథ పిల్లలు ఎక్కువ ఉన్నారు మేడం, ముగ్గురు లేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి నేనైతే అన్నీ హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను. అది మీ మెయిన్ డ్రీమ్ అయితే అది, వాళ్ళందరికీ హెల్ప్ చేసి వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళందరూ బాగుండాలి. కానీ డబ్బు సమస్య. పర్లేదండి, మీకు యూట్యూబ్ నుంచి ఖచ్చితంగా మంచి రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూతోనే మీరు అన్ని మీ పిల్లల ఫీజులు కట్టుకుంటారు, సంతోషంగా వెళ్తాయి. మీరు 10 మందికి హెల్ప్ చేయాలన్నప్పుడు దేవుడు ఎందుకు ఇవ్వరు చెప్పండి, ఖచ్చితంగా ఇస్తాడు. సో ఏంటి సీత గారు, ఇప్పటి వరకు బాధలు మనం చెప్పుకున్నాము, ఇప్పుడు మిమ్మల్ని నవ్వించాలనుకుంటున్నాను. ఎన్ని రోజులు ఇలా బాధపడుతూ ఉంటారు చెప్పండి. సో ఏంటి మీది లవ్ మ్యారేజ్ అంట, ఏంటి సంగతి? మేడం లవ్ మీ ఆయన మీకు పడిపోయారా, మీరు మీ ఆయనకు పడిపోయారా? ఫస్ట్ మా ఆయన మీ ఆయనే మీకు పడిపోయారు? అవును మేడం. ఎక్కడ ఎలా జరిగింది అది? అప్పుడు స్కూల్ మేడం, కాలేజ్ ఏం లేదు కదా, నేనైతే 10th వరకే వెళ్ళాను. అప్పుడే మా ఆయన కూడా అదే స్కూలా? లేదు మేడం, అంటే మా ఆయన పాడారు. ఓకే. మీ స్కూల్ దగ్గరికి ఎందుకు వచ్చారు ఆయన? అన్ని స్కూల్స్ ఉండేది ఇక్కడే మేడం, పెదగారు స్కూల్ ఉంది పక్కన, వాళ్ళ ఊరు అంటే డౌన్ లో ఉంది కదా, మాసాడ పక్కన పెదగారు స్కూల్. ఆ స్కూల్లోనే చదువుకున్నారు? అక్కడ నుంచి వచ్చేవాళ్ళు. మా అక్క కూడా ఇక్కడే చేసుకుని ఉంది మేడం. అవునా? మా అక్క ద్వారా అలా పరిచయం అయ్యి ఈయన. మీ అక్క కలిపింది మీ ఇద్దరిని అయితే? పోన్లేండి. అయితే ఒప్పుకోలేదు మేడం. అవునా? ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు? రీజన్ ఏంటి? ఏమో మేడం, అంటే అక్క చెల్లెలు ఒకే ఊర్లో చేసుకోకూడదనేమో. అయ్యో, అందుకని ఒప్పుకోలేదు. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.